ధర్మస్థలంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 9వ స్పాట్లో తవ్వకాలలో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఫోరెన్సిక్ అధికారులు డీటెయిల్స్ సేకరిస్తున్నారు. తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాల్లో సిట్ బృందం పరదాలు కట్టింది. సెల్ ఫోన్లు స్వాధీనంతో పాటు అధికారుల వివరాలు గోప్యంగా ఉంచారు. కూలీలను ఎవరూ కలవకుండా పోలీసులు జాగ్రత్త తీసుకుంటున్నారు. 1995 నుంచి 2014 మధ్య ధర్మస్థలంలో 100కి పైగా మృతదేహాలను ఎక్కువగా మహిళలు, మైనర్లను రహస్యంగా ఖననం చేయమని బలవంతం చేశారని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఫిర్యాదుదారుడు గుర్తించిన ప్రదేశాలలో తవ్వకాలను ప్రారంభించింది. దీని వెనుకున్న నిజాలను బయటపడాలని ప్రజలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. రైట్, ధర్మస్థలం నుంచి మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి ధర్మస్థలం వివాదాస్పదకు నిలయమైంది. ప్రధానంగా గత 6 రోజులుగా దాదాపు మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అటు న్యాయస్థానం రెండూ స్పందించి ఆదేశాలు జారీ చేయడంతోనే ఇవాళ సిట్టు బృందం ఏర్పడి ప్రత్యేక చర్యలు అయితే చేపడుతుంది. ముఖ్యంగా తన హయాంలో అంటే దాదాపు 1995 నుంచి 2004 వరకు అంటే దాదాపు దీర్ఘకాలికంగా పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసినటువంటి అతను తన చేత బలవంతంగా చెందినటువంటి కళేబరాలను పూడ్పించారు. తాను వర్క్ చేయనంటే కూడా తన మీద తన అజమాయిషి వ్యవహరించి తాను చంపేస్తాను బెదిరించి పూడ్చిపెట్టారు. కాబట్టి ఇలాంటి అకృత్యాలకంతా నేను పాల్పడ్డాను అనేసి పేర్కొన్నటువంటి పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదుతో ఎట్టకేలకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు గత 6 రోజులుగా ఇక్కడైతే తవ్వకాలు జరుగుతుంది. ప్రధానంగా ధర్మస్థలం నుంచి వెళ్ళే మార్గంలోని అటవీ ప్రాంతంలో దాదాపు ధర్మస్థలం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో మా అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టారు. వాటన్నిటిలో ఆ ప్రాంతంలో అన్నింటిలో కూడా ఇవాళ తవ్వకాలు అయితే జరుగుతుంది. గత 6 రోజులుగా తవ్వకాలు జరుగుతుంది. పోలీసులు పకడ్బందీగా పరదాలు కట్టి లోపల అటవీ ప్రాంతంలోకి ఎవరిని అనుమతించకుండా ఎలాంటి వ్యక్తిని అనుమతించకుండా ఈవెన్ చివరకు అక్కడికి వచ్చే వైద్యులు ఫారెన్సిక్ నిపుణులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకొని పకడ్బందీగా గత 6 రోజులుగా తవ్వకాలు అయితే సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 13 ప్రాంతాల్లో శవాలను పూడ్చిపెట్టాము, నేవా నది సరిహద్దు అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టాము అని చెప్పేసి పేర్కొన్నటువంటి అతను ఆ ప్రాంతంలో అన్నింటిలో కూడా ఇవాళ మొత్తం తవ్వకాలు అయితే చేస్తున్నారు. ఇదే క్రమంలోనే 6వ నంబరు ప్రాంతంలో తవ్వకాల్లో దాదాపు 16 కళేబరాలు అస్థిపంజరాలు అంటే కళేబరాలకు సంబంధించిన ఎముకలు వాటిని అన్నింటినీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 8వ నంబరు గుంత ప్లేస్లో కూడా తవ్వకాలు జరిగితే అక్కడ ఒక 6 మంది స్వాధీనం చేసుకుంటారు. మొత్తం 24 మంది అస్థిపంజరాలకు సంబంధించిన అస్థిపంజరాలకు సంబంధించిన ఎముకలు పుర్రెలు వీటిలన్నింటినీ కూడా బయటపడ్డాయి అని చెప్పేసి పోలీసులు అయితే తెలిచారు. వాటిని అన్నింటినీ కూడా ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించారు. బెంగళూరులోని ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించారు. వాటన్నిటిని కూడా వైద్య పరీక్షలు చేస్తున్నారు. అవి ఎప్పుడు కళేబరాలు, ఎవరివి, మహిళలవా పురుషులవా వాటిని ఐడెంటిఫై చేసి ఆ కళేబరాలు ఏ వయసులో ఉన్న వ్యక్తులు అది మొత్తం డేటా అంతా తీసేందుకు వైద్య పరీక్షలు అయితే సాగుతూ ఉన్నాయి. ఫారెన్సిక్ ల్యాబ్లో అయితే ఆ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. అయితే ఇంకా 13 ప్రాంతాల్లో దాదాపు 10 ప్రాంతాల వరకు చేశారు. ఇంకా 11 నుంచి ఇంకా 3 ప్రాంతాలు ఉంది. ఆ ప్రాంతాలు కూడా ఇవాళ తవ్వకాలు అయితే సాగిస్తున్నారు. అయితే ప్రధానంగా నిన్ననే కంప్లీట్ కావాల్సింది, 4 రోజుల ముందే కంప్లీట్ కావాల్సింది ఈ ప్రక్రియ వర్షం కారణంగా వారి పనులకు తవ్వకాలకు అడ్డంకులు సృష్టిస్తూ ఉండడంతో దానివల్ల ఆలస్యం అవుతుందని చెప్పేసి పోలీసులు అయితే భావిస్తున్నారు. ఆ మేరకు కోర్టుకు కూడా నివేదించారు. వర్షం కారణంగా 4 రోజులు అనుకున్న పని పూర్తి కాలేదు, ఆలస్యం అవుతా ఉంది, మరి కొన్ని రోజులు వ్యవధి పడుతుందని చెప్పేసి కూడా నిన్న పోలీస్ అధికారులు కోర్టుకి అలాగే డీజీపీ ఆఫీసుకు కూడా వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది. ఆ మేరకు మొత్తం ఈ 19 ప్రాంతాల్లో ఈ ప్రక్రియ తవ్వకాలు పూర్తి చేసి అక్కడ ఆధారాలని సేకరించి మొత్తం కంప్లీట్ చేయాలి అని చెప్పేసి కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ఇవాళ తవ్వకాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. సాధిక.
రవివర్మ, ఇప్పుడు ఈ తవ్వకాల పైన మనకి ఉన్నతాధికారులు ఏమైనా స్పందించారా? ఏమైనా ఆనవాళ్లు లభించాయా? ఎస్, మీరు చెప్పినట్టు తవ్వకాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు 9వ ప్లేస్లోను 6వ ప్లేస్లోను తవ్వకాలు, 8వ ప్లేస్లో ఈ మూడు ప్లేస్లో మాత్రం కొన్ని కళేబరాల యొక్క సంబంధించిన ఎముకలు, అంటే ఇప్పుడు అస్థిపంజరాలకు సంబంధించిన ఎముకలు, పుర్రెలు ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేశారు, దొరికాయి. వాటిని ఫారెన్సిక్ ల్యాబ్కి అయితే పంపించారు. వాటిని ఫారెన్సిక్ ల్యాబ్లో వైద్య పరీక్షలు చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతానికి ఏవన్ మీడియాను కూడా అనుమతించేది లేదు. ధర్మస్థలిలో మీడియా మీద ఆంక్షలు విధించున్నారు. ఎక్కడ కూడా మీడియా కవర్ చేసేదానికి అవకాశం లేదు. ధర్మస్థలి అనేది ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రము. రాజకీయ నాయకులు మోడీ, అమిత్ షా వంటి ప్రఖ్యాత నాయకులందరూ కూడా మన లాస్ట్ ఇయర్ వచ్చి దర్శనం చేసుకున్నటువంటి పవిత్ర క్షేత్రం. అలాంటి క్షేత్రానికి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి అకృత్యాలు జరుగుతూ ఉందని చెప్పేసి ప్రసారం అయితే ప్రజల్లో, భక్తుల్లో ఒక రకమైన భిన్నాభిప్రాయం ఏర్పడుతుందని చెప్పే భావనతో ఇక్కడ ఉన్నటువంటి ధర్మస్థలి నిర్వాహకులు, అలాగే ధర్మస్థలి క్షేత్ర పాలకులు వాళ్ళందరూ కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. ధర్మస్థలి ప్రాంతంలో ఎక్కడ కూడా మీడియా కవరేజ్ చేయకూడదని చెప్పేసి ఆంక్షలు విధించారు. నిన్న మనం కవరేజ్ చేస్తూ ఉన్న ప్రాంతంలో కూడా పోలీసులు వచ్చి ఆంక్షలు విధించి మనల్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు, అటు అధికారులు, ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం, న్యాయస్థానం ఈ మూడు సంయుక్తంగా ఆదేశాలు జారీ చేస్తున్నది. ఆ ఆదేశాలు అనుగుణంగానే ఇవాళ అక్కడ తవ్వకాల ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. ఎవరు ఎలాంటి ఈవెన్ అక్కడ పనిచేస్తున్నటువంటి ప్లగ్ క్లీనర్ డ్రైవర్ కూడా మొబైల్స్ ఎత్తుకొని పోకూడదు అనే ఆదేశాలు జారీ చేస్తున్నది. పోలీసులు, ప్లగ్ క్లీనర్, అక్కడ పనిచేసే కార్మికులు, అలాగే వైద్య నిపుణులు, ఫారెన్సిక్ అంటే తవ్వకాల్లో బయటపడినటువంటి కళేబరాలు సేకరించి తీసుకెళ్లే రెవెన్యూ అధికారులు, వీళ్ళందరూ ఎవరు వెళ్ళినా కూడా స్పాట్కి ఎలాంటి సెల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ ఏది ఎత్తుకొని పోకూడదు అని చెప్పి ఒక ఆదేశం జారీ చేస్తున్నారు. ఆ మేరకు ఆంక్షలు అయితే కొనసాగుతూ ఉంది ఇక్కడ. సాధిక. థ్యాంక్ యూ రవివర్మ.